ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి గారి సహకారంతో గత 6 సంవత్సరాలు అమ్మగారిని ఎం లక్ష్మీనరసింహ గారిని కౌన్సిలర్ గెలిపించుకోవడం జరిగింది. ఈ 6 సంవత్సరాలు దాదాపు కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ వార్డులో ఒక మీటర్ కూడా డ్రైనేజ్ లేకపోయిండే, 1 మీటర్ రోడ్డు లేకపోయిండే, కరెంటు సమస్యలు, నీళ్లు లేకపోవడం, వీటన్నిటి కూడా ఈ 5-6 సంవత్సరాల్లో గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతోన కృష్ణమోహన్ గారి సహకారంతో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. కరెంటు సమస్యలు దాదాపు 220 కొత్త స్తంభాలు తీసుకురావడం జరిగింది. 8 ట్రాన్స్ఫార్మర్లు తీసుకురావడం జరిగింది. దాదాపు 6 కిలోమీటర్ల డ్రైనేజ్ వ్యవస్థ మీరు చూస్తే ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం, కొత్త కాలనీ అయినా కూడా 20-30 సంవత్సరాల కింద ఏర్పడిన ఈ కాలనీ ఎవరు పట్టించుకోకపోవడం వల్ల గౌరవ ఎమ్మెల్యే గారి నిధులతో చాలా మటుకు పనులు పూర్తి చేయడం జరిగింది. మరొకసారి గౌరవ ఎమ్మెల్యే గారు అవకాశం ఇవ్వడంతోన అమ్మగారిని ఎం లక్ష్మీనరసింహ గారిని మీ ముందరికి తీసుకురావడం జరిగింది. ఒకటే ఆశయం, సంపాదించుకునే వాళ్ళు, రాజకీయం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు వేరే రకంగా ఉంటారు. ఓన్లీ సర్వీస్ మోటివ్. ఏదైతే జనాలకు మాట ఇచ్చినామో వచ్చే 5 ఏళ్ళలో ఇంకా చాలా పూర్తి చేయాల్సి వస్తుంటుంది. ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు సగంలో ఆపకూడదని చెప్పి ఈ కార్యక్రమం అభివృద్ధి కొనసాగించాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశించారో అదే ఆదేశానుసారం మేము అందరూ ముందు రావడం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. మంచి మెజార్టీతోన అందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ 11వ తారీఖు ఓటింగ్లో పాల్గొనాలని చెప్పి, ప్రతి ఒక్కరు ఓటు హక్కు నిర్వహించుకోవాలని చెప్పి ఆలోచన చేయాలా. సేవ చేసే వాళ్ళు ఎవరు, వ్యాపారస్తులు ఎవరో ఆలోచన చేసి దయించి సేవ మార్గంలో ఉన్న అమ్మగారికి ఓటేసి బండ కృష్ణమోహన్ రెడ్డి ఆశీస్సుతో వచ్చే 3 ఏళ్ళు 4 ఏళ్ళలో మీ అందరికీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ 2 పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాను తెలుపుకుంటూ పేరున ప్రతి ఒక్కరికి ఈ క్యాన్సింగ్లో పాల్గొంటున్న యువతకి, మహిళలకి, పెద్దలకి అందరికీ పేరున శిరస్సు వేసి నమస్కారం తెలియజేస్తూ తప్పకుండా మంచి మెజార్టీతో గెలవబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. అలా ఇంటికి పోతే ప్రచారం ఎట్టుంది స్పందన? అలా ఇంటింటికి ఆ ఇంటికి పోయినా కుటుంబ సభ్యులు ఏ ఇంటికి పోయినా ఏ అర్ధరాత్రి చేసినా ఒక ఫోన్తోనే మనం లేచి వస్తాం. సో ఒకటి, రాజకీయం అంటే ఓన్లీ డ్రోన్లు రైల్వేలు కాదు. పోలీస్ వ్యవస్థ ఉండొచ్చు, హాస్పిటల్ వ్యవస్థ ఉండొచ్చు, రెవెన్యూ వ్యవస్థ ఉండొచ్చు. ఏ ఆపద వచ్చినా, ఏ అక్కర వచ్చినా మేమున్నామని చెప్పి 6 సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యుల ఎలాంటి కులాలు, మతాలు, భేదాలు లేకుండా అందరం కలిసిపోయి ఉన్నాం. ఒకటే మాట, బండ కృష్ణమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరు నడుస్తామని చెప్పి, లక్ష్మీనరసింహ గారి నాయకత్వంలో ముందరికి వెళ్తామని చెప్పి ఏకతాటిపై అన్ని కులాలు, మతాలు కలిసిగా ముందుకు వస్తుంది. చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తాను ఊహించలేదు. మన మహిళా ఆత్మీయ సమావేశానికి కూడా పెడితే దాదాపు 400 మంది కుటుంబ సభ్యులు, మహిళలు